కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతూ ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన 12 సంక్షేమ పథకాల ద్వారా 1.17 లక్షల కోట్లకు పైగా ప్రజలకు అందించామని చెప్పారు. పేదలకు 4,000 రూపాయల పెన్షన్తో పాటు డీబీటీ, అన్న క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై బహిరంగ చర్చకు సిద్ధమని, రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమాన్ని అనుభవించారు, ఏ విధమైన మార్పును తీసుకున్నారు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఈ 3 ప్రధాన విషయాల్ని డీల్ చేయాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన లక్ష్యం. గర్వంగా చెప్తున్నాము. ఈ 12 పథకాల్లో కేవలం 12 పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ 12 పథకాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్లు, 1, 2, 3, 4 కాదు, 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా, పథకాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డీబీటీ కావచ్చు, సేవల రూపంలో కావచ్చు, అన్న క్యాంటీన్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, అన్నదాత సుఖీభవ రూపంలో కావచ్చు, పెన్షన్ రూపంలో కావచ్చు, రకరకాలుగా 12 మేజర్ ప్రోగ్రామ్స్, 12 ప్రధానమైన ప్రోగ్రామ్ల ద్వారా 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదే కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన అభివృద్ధి నమూనా, ఖచ్చితమైన నమూనా. ఏ రకమైన అవినీతి లేకుండా పారదర్శకతతో, పూర్తి స్థాయి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల యొక్క విలువ 12 పథకాలు మాత్రమే తీసుకున్నాం. సో ఇదేదో వైసీపీ యొక్క ఉత్తి నమూనా కానే కాదు, అప్పుల నమూనా కానే కాదు. దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం. సాక్షిలో రాస్తే మీరు అట్టా బహిరంగ చర్చకు రారు కాబట్టి, మీరు సాక్షిలో రాసినా కూడా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్ గా మేరకు తనుజ నియమితులయ్యారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ చైతన్య జంగా తనుజాకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనుజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చైతన్య తెలిపారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్ గా మేరుగు తనూజ నియామకం సీతారాంపురం సిగ్నల్ సమీపంలోని యాపిల్ డయాగ్నోసిస్ లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ వర్మ మాట్లాడుతూ 5 సంవత్సరాలు మేకప్ నందు విశేష అనుభవం గడించిన తనూజ నియామకం వలన ఛాంబర్ మరింత పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని ప్రశంసించారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా ఆధ్వర్యంలో ఈ నియామక పత్రాన్ని అందజేసి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏపీ ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్పర్సన్ మెరుగు తనూజ మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు అధ్యక్షులు మంద శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ చైతన్య జంగాకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమ వివరాలను, ప్రణాళికలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్ రాధారాజేశ్వరి, సభ్యులు ఆర్వి అప్పారావు, ఎం ఈశ్వరరావు, డాక్టర్ చిలకపాటి రామ్చంద్ మరియు తదితర సభ్యులు పాల్గొని తనూజాకి అభినందనలు తెలియజేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సంబంధించినటువంటి వ్యవహారంలో పదవులకు సంబంధించినటువంటి ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో పదవులు అనేటువంటి దాని గురించే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ముందు తోడ్పాటు అనేటువంటిది మన ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అందులో ముఖ్యంగా మనకి మేకోవర్ కమిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా మన తనుజ మేడం గారిని మనం ఈ యొక్క ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సినిమా అంటే ఒక హీరోయిన్ లేకపోతే దర్శకుడు ఇట్లాంటివి కాకుండా తెర వెనక జరిగేటువంటి ఒక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళ మేకప్ కానీ, లేకపోతే ఇంకా స్క్రీన్ ప్లేకి సంబంధించినట్టు కానీ మొత్తం అన్నీ కూడా వారి యొక్క కనుసన్నల్లో నడుస్తా ఒక పెద్ద ఉద్యమం అనేటువంటిదే చేస్తూ ఉంటారు, ఒక సినిమా అందంగా రావడానికి, ఒక హిట్ కొడటానికి. సో ఇటువంటి కార్యాచరణలో ఒక మంచి నాయకత్వానికి మనకు సంబంధించినటువంటి దాంట్లో మన యొక్క ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి
కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు ప్లస్ మన జనరల్ సెక్రటరీ గారి యొక్క తీసుకున్నటువంటి చొరవతోటి మన తనూజ మేడం గారిని ఈ టీంలోకి సాధారణంగా ఆహ్వానించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ మేకోవర్ కమిటీకి, ఏపీ ఛాంబర్ ఫిలిం కమిటీకి నాకు మేకోవర్గా మేకప్ చైర్మన్గా ఇస్తున్నందుకు చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీనివల్ల ప్రెసిడెంట్ గారికి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నన్ను చైర్మన్ చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి కూడా. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇంకా ముందు మహిళలకి మా వల్ల ఒక ఉపాధినిస్తూ వాళ్ళందరికీ కూడా మేకప్ కోర్సెస్ నేర్పించాలి, వాళ్ళందరూ కూడా నేర్చుకొని ఒక లెవెల్లో ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీకి మేకప్ని పరిచయం చేయాలి. వెనుక మొదలుపెట్టిన వెంటనే 24 క్రాఫ్ట్స్లో ఇమ్మీడియట్గా అత్యంత అవసరమైనది మేకప్. 24 క్రాఫ్ట్స్లో మొట్టమొదటిది మేకప్. సో అలాంటి మేకప్ వింగ్కి చైర్మన్గా ఈరోజు తనుజ గారిని నియమిస్తున్నామండి. ఏ సినిమా అయినా సరే అందంగా కనపడాలంటే ముఖ్యంగా హీరోయిన్ని చూస్తారు. చాలా బాగుందిరా హీరోయిన్ అని అంటారు. అంటే ఒక బాపు బొమ్మలాగా తీర్చిదిద్దాలంటే మేకవర్ అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి మేకప్ని అందించడంలో కానీ వాళ్ళని అందంగా తీర్చిదిద్దడంలో కానీ మేకప్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లాగే గత 5 సంవత్సరాలుగా మేకవర్ రంగంలో విశేష కృషి చేసిన తనూజ తన ఇంట్రెస్ట్ చూసి మా ప్రెసిడెంట్ గారితో సంప్రదించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్న విద్యా కారక కిట్లు, పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందలేదని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి విద్యా సంస్కరణలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, విద్యార్థుల సమస్యలను విస్మరించి కేవలం ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో స్కూళ్ళు ఓపెన్ చేయడానికి 6 నెలల ముందే జగన్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి మొదటి రోజు నుంచి వారం రోజుల లోపల పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లు, బెల్ట్లు, షూజు, బ్యాగులు అన్నీ అందించే ఒక అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా చతికిలపడిందని చెప్పొచ్చు. సమస్యలతోటి సతమతం అవుతుందని చెప్పడానికి ఉదాహరణ, ఇప్పుడు నేను ఈ నెల రోజులు అయినా కూడా బళ్ళు ఓపెన్ చేసి నెలవలైనా కూడా ఇప్పటికీ కూడా ఎంతో ఆర్భాటంతో ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యామిత్ర కిట్లు ఇంతవరకు ఇంకా అందలేదు, బూట్లు ఇంకా అందలేదు, బెల్ట్లు అందలేదు, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి అరకొరగా మరి జిల్లాలకు చేరాయి, స్కూళ్ళకు అందాయి. అవి కూడా ఇంకా చాలా చోట్ల అందాల్సినవి ఉన్నాయి. గతంలో మిగిలిపోయినవి ఏవైనా ఉంటే ఆ షూజు, ఆ యొక్క బెల్టులు ఇచ్చి అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బ్యాగులు ఇంతవరకు అందలేదు. బ్యాగులు ఎందుకు అందట్లేదు అని చెప్తే కథనాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక కారణాలు చెప్తా ఉన్నారు. దాని గురించి అసలు కారణం ఏంటో నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇన్ని సమస్యలు తోటి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ప్రచారాలతో సరిపెడతా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధికం ప్రచారానికి కేటాయించి ప్రచారాలతోటే విద్యా వ్యవస్థకు అన్ని హంగులు ఆపాదించి ప్రజలను, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు కొన్ని అంశాలు మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మరి గతంలోకి బ్యాక్ టు ఓల్డ్ డేస్. చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు 14-19 కాలంలో ఏ విధంగా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసి సుమారు 1700 పాఠశాలను మూసివేసి, అంటే పాఠశాలలు అంటే సర్కారు బడి అంటే ఎలా తలపించేదో మనకు గుర్తుండేది. ఒకసారి 2014 కాలంలో పెచ్చులు ఊడినటువంటి మరి స్లాబులు, నేల మీద కూర్చునే చదువుకునే పరిస్థితులు, ఫర్నిచర్ లేకుండా, టాయిలెట్లు లేకుండా, పుస్తకాలు లేకుండా చదువుకునే పరిస్థితులు లేని విద్యార్థులు, స్తోమత లేని పేదవాళ్ళు చదువుకునే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక ఆలోచన నుంచి పూర్తిగా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంస్కరణలు, ఆ సంస్కరణలు మొత్తం కూడా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేసాయి.
రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర లోపాలతో సాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి ఆరోపించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాకపోయినా 99% ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారని విమర్శించారు. మైటీడీపీ యాప్ లో నమోదు చేసిన తర్వాతే ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేస్తున్నారని, టీడీపీ కార్యాలయాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తుందని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దేందుకు గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని ఎన్నికల కమిషన్ లీలా అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. సహజంగా సర్పక్రియ ప్రారంభమైతే బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, దొంగ ఓట్లను తొలగించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరుకుంటా ఉంటాం. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలనే ఆలోచనతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలా, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు తొలగించాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం అడుగడుగునా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళెదుటే జరిగినటువంటి పరిస్థితులు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినప్పుడు కూడా 99% పైచీలకు రాష్ట్రంలో పూర్తయ్యాయని, ఫారాల పంపిణీ తర్వాత తిరిగి తీసుకునే ప్రక్రియలో కూడా ఇవాళ అంకెల రూపంలో ఒక అంకెల గారిడీలాగా ఈరోజు ఎన్నికల కమిషన్కి ప్రభుత్వం అధికారులు ఇస్తున్నటువంటి లెక్కలన్నీ కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి ఉండదా? ఏ కార్యక్రమైనా కూడా తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి, చంద్రబాబు మార్కు వైఖరి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా అడగదలుచుకున్నా. ఎప్పుడైతే మైటీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం వాళ్ళ పార్టీ కార్యాలయాల్ని, ఎమ్మెల్యేల కార్యాలయాల్ని వేదికగా చూసుకొని ఈ మైటీడీపీ యాప్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రజాస్వామ్యం మంటగలుపుతా ఉంది, ఓటరుకు ఉన్నటువంటి గోప్యత ఇవాళ తెలుగుదేశం యాప్లో వెళ్తా ఉంది. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఉంటుందో లేదో అనుమానాలు కలుగుతాయి. కానీ తెలుగుదేశం ఆఫీసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు మొత్తం కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ నటించిన శ్రీనివాస్ మంగాపురం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని విజయవాడ అప్సరా థియేటర్లో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ గౌతమ్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి తెలిపారు. తొలుత లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ట్రైలర్ లాంచ్ కు వెళ్తారని చెప్పారు. అభిమానులందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జయకృష్ణ గౌతమ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ ఆంధ్రప్రదేశ్ అభిమానులే కాకుండా ప్రపంచ అభిమానులను అలరించడానికి శ్రీనివాస్ మంగాపురం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారన్నారు. విజయవాడలోని అప్సరా థియేటర్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అప్సరా థియేటర్ కు ర్యాలీగా వెళ్తారన్నారు. అభిమానులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు, సూపర్ స్టార్ జయకృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభిమానులే కాక యావత్ ప్రపంచ అభిమానులందరినీ అలరించడానికి శ్రీనివాస మంగాపురం అనే చిత్రం మొట్టమొదటి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. విజయవాడలో ఈ సినిమాకి సంబంధించి
అప్సరా థియేటర్లో జూలై 12 ఆదివారం సాయంత్రం 6 గంటలకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. దానికన్నా ముందు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ సూపర్ స్టార్ కృష్ణ గారి పార్కులో నిర్మాణం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి సమాధి మందిరం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు అర్పించి ఇక్కడ నుంచి అప్సరా థియేటర్ దగ్గరికి ర్యాలీగా జయకృష్ణ బాబుని అభిమానులు యావత్ అభిమానుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా అప్సరా థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ థియేటర్లో ఫంక్షన్కి అటెండ్ అవుతారు. కాబట్టి అభిమానులందరూ రాష్ట్ర నలుమూల నుంచి సీనియర్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, కృష్ణ గారి అభిమానులు, జయకృష్ణ అభిమానులు అందరూ 50 మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ జయకృష్ణ, గౌతమ్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి మీ అందరికీ రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానంగా మీ అందరికీ ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరావు గారు, సినిమా నిర్మాత అశ్విని దత్ గారు, దర్శకులు అజయ్ భూపతి గారు, కిరణ్ గారు, స్వామి గారు, లక్ష్మీ విలీస్ బోస్ గారు తదితరులు అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. హీరోయిన్ కూడా వస్తుంది. కాబట్టి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అభిమాన సంఘం తరపున అభిమానులందరికీ కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.